హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి డబుల్ కా మీఠా చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ స్లైస్లు తీసుకున్నాను, ఒక 7 తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ కాజు బాదం సారపలుకులు తీసుకున్నాను, షుగరు, నెయ్యి, పాలు అండి, హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను, నూనె నెయ్యి వేసుకొని వేయించుకుంటాను అనమాట. ఈ బ్రెడ్ ఆల్రెడీ కొంచెం వేయించాను, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాను అనమాట ఇది. సో పక్కన వాటర్ పెట్టుకున్నాను షుగర్ సిరప్ చేసుకోవడానికి, పాకం చేసుకోవడానికి. ఇప్పుడు వాటర్లో ఈ షుగర్ వేసుకుంటున్నాను. దీంట్లోనే సగం సగం పొడి ఇలాచి పొడి వేస్తున్నాను, సగం చెంచా. దీంట్లో ఇప్పుడు సగం నూనె పోసుకుంటున్నాను, సగం నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. నెయ్యి వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే అచ్చం నెయ్యితో చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేను సగం ఇది సగం అది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఈ పాలు కూడా పక్కన కాగబెట్టేసుకోవాలి. ఇంకో పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను పాలు. ఇలా వేయించుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే చాలు. ఓకేనండి, అన్నీ ఇలా వేయించుకోవాలి. షుగర్ సిరప్ ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి డిప్ చేసి పాలు కూడా కాగుతున్నాయి. ఇవన్నీ ఇట్లా డిప్ చేసుకోవాలి. దీంట్లో షుగర్ దాంట్లో డిప్ చేసుకొని పాలలో వేసేసుకోవాలి. ఓకేనండి, ఇలా డిప్ చేసుకొని అన్నీ వేసుకోవాలి. బ్రెడ్ స్లైస్లో ఈ షుగర్ సిరప్ కూడా ఉంది కదండి, ఇది కూడా వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని కాజు బాదం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ నెయ్యి నూనె కూడా ఉంది కదండి, ఇది కూడా వేసేసుకోవాలి మొత్తం పైనుంచి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. దీన్ని కదపకూడదు, ఇట్లనే ఉంచాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉంచి బంద్ చేసుకోవాలి. ఓకేనా, డబుల్ కా మీఠా అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇది ఒక మోడల్ చేశాను నాకు వచ్చిన స్టైల్లో. ఇంకో మోడల్ మళ్ళీ చూపిస్తాను.